ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. ఈరోజు వీడియో ఏందని మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేసి ఉంటారు కదా. అవును, ఈరోజు మాకు వెడ్డింగ్ యానివర్సరీ అనమాట. ఇది సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ మాది. December 4th. ఇది నిన్నటి వ్లాగే. సో అప్పుడే 2 years అయిపోయిందా అనిపిస్తుంది. రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయంటే అసలు నిన్నైతే భలే షాక్ అనిపించింది నాకు. ఏంది అప్పుడే 2 సంవత్సరాలు అయిపోయి 3rd year పెట్టిందా అని చెప్పి అంత ఫాస్ట్గా అయిపోతున్నాయి. సో వెడ్డింగ్ యానివర్సరీ అంటే మనకి ఏం స్పెషల్ ఉంటాయి చెప్పండి. ఏదో ఒక సెలబ్రేషన్స్ అటు చిన్న చిన్నవైనా ఉంటాయి కదా, మనం ఏం పెద్దవి చేసుకోకపోయినా కూడా. సో యాజ్ యూజువల్గా ఏంటంటే మామూలుగా ఇవి వీకెండ్స్ కానీ వచ్చిందంటే కొంచెం బాగుండు అనిపించింది. అంటే ఇంత మార్నింగే లేసి హడావిడి లేకుండా కొంచెం ప్రశాంతంగా లేసి దేవుడికి పెట్టి తర్వాత వంటలు ఏదైనా బయటికి వెళ్ళడం అట్టుంటే కొంచెం బాగుంటుంది అనిపించింది. కానీ ఏంటంటే వీక్ డేస్ వెనస్డే వచ్చేటప్పటికి కొంచెం హడావిడి అయిందనమాట. అంటే లంచ్ బాక్స్లో ఇవ్వాలి కదా. సో ఏంటంటే ఇంకా ఆ రోజు ఆఫీస్కి లంచ్కి ఇంకా మార్నింగ్ లేయగానే ఇట్లా అన్నం పెట్టేశాను. చూసారు కదా, ఆ రోజు మనకి ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా యానివర్సరీ అంటే. అంటే ఖచ్చితమని ఏం కాదు, కానీ మనం అనుకుంటాం కదా ఈరోజు యానివర్సరీ మనకి ఏదో ఒక స్పెషల్ ఉండాలా అని. సో అలాగా చికెన్ చేశాను అనమాట. పెడుతున్నా ఈరోజు మాకు ఫ్రూట్స్. సో చూసారు కదా, అలాగా చికెన్ చేశాను ఈరోజు స్పెషల్. చికెను రైసు లంచ్కి అనమాట. సో మార్నింగ్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఫ్రూట్సే. అంటే మార్నింగ్ ఇవన్నీ చేయాలంటే అంత ఫాస్ట్గా చేయలేం కదా, అందుకని చెప్పి ఫ్రూట్సే తినేస్తున్నాం ఈ మధ్య. ఎప్పుడైనా మిడిల్లో అట్లా చేస్తాం అనమాట. సో చూడండి గిన్నెలు అన్నీ ఉన్నాయి. సరే మదన్ బాయ్. ఇంకంతే తను వెళ్ళిపోయే టైం వచ్చింది. ఇంకా తను వెళ్ళిన తర్వాత ఏంటంటే నేనంతా క్లీన్ చేసేసాను అనమాట. ఇంతకుముందు ఎలా ఉన్నాయి నేను చూపించినప్పుడు ఈ షింక్ ఇదంతా గిన్నెలే ఉన్నాయి కదా, అంటే వంట చేసినటివి. సో నేను అవంతా ఇంకా తను వెళ్ళిన తర్వాత క్లీన్ చేసేసాను. నీట్గా క్లీన్ చేసేసి ఇంకా స్నానం చేసేసి వచ్చి పూజ చేస్తున్నాను అనమాట. పూజ అంటే ఏం లేదు, మామూలుగా ఇట్లా నార్మల్గానే దేవుడికి పెట్టడం అట్లా. అంటే మనకు కొంచెం సెంటిమెంట్స్ ఉంటాయి కదా, ఇట్లా పెళ్లి రోజు పుట్టినరోజులు ఎట్ట మనం దేవుడికి పెట్టడం అట్లా. మామూలుగా ఏంటంటే ఇట్లా గుడికి వెళ్ళేటివి మనం ఇండియాలో ఉంటే ఖచ్చితంగా గుడికి వెళ్ళి ఏదో ఒక పూజ చేయించుకొని అట్లా వచ్చేవాళ్ళం, దేవుని దర్శించుకొని అట్లా. కానీ ఇక్కడ ఏంటంటే గుడికి వెళ్ళాలంటే చాలా పెద్ద టాస్క్ అనమాట. అంటే మగ్గం దగ్గరే ఉంటే ఇంటికి కొంచెం బాగుండు, కానీ ఏంటంటే ఇక్కడ గుడి చాలా దూరం మాకు. అది కాక వీకెండ్స్ ఇప్పుడు సాటర్డే వచ్చిండుంటే మార్నింగే గుడికి వెళ్ళి హడావిడి అంతా లేకుండా మార్నింగే గుడికి వెళ్ళి లంచ్ టైం కల్లా ఇంటికి వచ్చేసి ఉండొచ్చు. కానీ ఏంటంటే వీక్ డేస్ వచ్చింది, ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఉన్న ఒక 2 hours అట్లా మేనేజ్ చేసి ఉండొచ్చు. కానీ వీళ్ళకి ఏంటంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ లేదనమాట. అందుకని ఇంకేం చేస్తాను చెప్పు. అది కాక ఈవినింగ్ వచ్చిన తర్వాత వెళ్దాము అనుకుంటే ఇక్కడ టైమింగ్స్ అనమాట 6 నుంచి 9 వరకే ఓపెన్లో ఉంటుంది. 9కి ఏంటంటే క్లోజ్ చేసేస్తారనమాట టెంపుల్. సో మా హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చే లోపలే ఏంటంటే 5:30 6 అట్లా అవుతుంది. ఈ మధ్య అయితే చాలా లేట్ అవుతుంది అనమాట. 7:30కి అలా వస్తున్నాడు. సో ఒకవేళ ముందుగా వచ్చిన 5:30కి వచ్చినా కూడా ఏంటంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఒక 2 బస్సులు ఒక ట్రైన్ ఎక్కెళ్ళాలా. సో ఆ డిస్టెన్స్ ఎక్కువ 2.5 hours పడుతుంది అనమాట. మేము ఇక్కడ పోయేటప్పటికి అక్కడ గుడి క్లోజ్ చేసేసి ఉంటారు. సో పోయినా కూడా వేస్ట్ కదా, ఇంక మనకు టైం లేదు. సరేలే ఇంకేం చేద్దాము, ఇంకా టైం లేనప్పుడు ముగించుకోవాలా అని చెప్పి గుడికి ఏం లేకుండా ఇంట్లోనే ఇట్లా పెడుతున్నాను అనమాట. ఈరోజు ప్లాన్స్ ఏంటంటే మామూలే, అంటే ఎక్కువ సెలబ్రేషన్స్ ఏం లేదు. ఎందుకంటే ఎవరైనా ఇక్కడ ఫ్రెండ్స్ అన్నా ఉంటే కొంచెం వాళ్ళు మేము కలిసి ఏదన్నా కేక్ కటింగ్లో అట్లా చేసుకోవచ్చు. మామూలుగా అయితే యాక్చువల్లీ బర్త్డేలకి అట్లా మ్యారేజ్ డేకి కేక్ తెచ్చుకునే వాళ్ళం అనమాట. కానీ ఈసారి నేనే వద్దని చెప్పాను. ఎందుకంటే ఇద్దరమే ఉంటాం కదా, ఆ కేక్ తినలేక పక్క రోజు కల్లా మళ్ళీ టేస్ట్ మారిపోద్ది, ప్రతిసారి వేస్ట్ అవుతుంది. అందుకని కేక్ వద్దని చెప్పాను. అందుకని మా హస్బెండ్ ఏమన్నాడంటే సరే ఈవినింగ్ నేను ఆఫీస్ నుంచి వచ్చాక బయటికి వెళ్దాము అని చెప్పి అన్నాడు, అంటే రెస్టారెంట్కి. సో ఇక్కడ మన ఇండియన్ రెస్టారెంట్ ఒకటి ఉందన్నమాట. సో దానికి ఈవినింగ్ వెళ్ళాలి అని అనుకుంటున్నాము. సో ఈ లోపల ఏంటంటే నేను పూజ చేసేసాను. పూజ చేసి ఇంకా యాజ్ యూజువల్గా ఉంటాయి కదా, ఇంక ఈవినింగ్ మేము ఎక్కడికి వెళ్ళాము ఏందనేసి మొత్తం కంటిన్యూ చేస్తాను, చూస్తూ ఉండండి. గైస్ చెప్పాను కదా ఈవినింగ్ బయటకు వెళ్తున్నాము అని. సో ఇప్పుడు మీకైతే ఏం కనిపించుండదు చీకటి కాబట్టి. ఈవినింగ్ అంటే 6:30 అయిన టైం. ఇప్పుడు ఎట్టుందంటే టైము 10:30 అట్లా చీకటి పడిపోయినట్టుంది, త్వరగా చీకటి పడిపోతుంది.
మీకేం కనిపించట్లేదు కదా, ఇవన్నీ స్ట్రీట్ లైట్స్. సో ఇప్పుడే బయలుదేరామన్నమాట. ఆ రెస్టారెంట్ పేరు వచ్చి కాశ్మీర్ రెస్టారెంట్ అంట. చూద్దాం ఎలా ఉంటుందని. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. సో ఇప్పుడు బస్ కోసం బస్ స్టాండ్కి వెళ్తున్నాము. చూపిస్తాను చూడండి ఇక్కడి నుంచి ఎంత దూరం ఏందని మొత్తం చెప్తాను మీకు. అబ్బా మాట్లాడుతుంటే ఎలా ఉందంటే అంటే పొగలు వస్తున్నాయి. ఎవరైనా చూస్తే వీళ్ళు సిగరెట్ తాగుతున్నారేమో అనుకుంటారు, అట్టున్నాయి అన్నమాట. చలి ఫుల్ ప్యాకింగ్తో ఉన్నాం. మనం బస్సు 1 minute ఉంది. ఆ బస్సు ఎక్కాలి. సో చూసారు కదా, రాగానే అలా బస్సు వచ్చింది. బస్సు ఎక్కి ఇంక దిగేసి మళ్ళీ ట్రైన్ కోసం వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ఏంటంటే ఇది కూడా డిస్టెన్సే, మరీ అంత డిస్టెన్స్ ఏం కాదు. ఒక 1/2 అవర్లో వెళ్ళిపోవచ్చు. 6:30కి అలా బయలుదేరాం కదా, అక్కడికి 7కి అలా వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే బస్సెస్ ట్రైన్స్ బట్టి ఇవి ఎప్పుడు ఇక్కడ అవైలబిలిటీలోనే ఉంటాయి కాబట్టి ఈ ట్రాన్స్పోర్టేషన్కి మాత్రం పెద్ద ఇబ్బంది పడనక్కర్లేదనమాట మనము. సో ఇప్పుడు బస్సు దిగి వచ్చేసాము. అదొక 10 minutes జర్నీ అంతే, దిగేసాము. ఇప్పుడు ట్రైన్ కోసం వెళ్తున్నాం. ఇదే లాస్ట్ అనమాట. ఈ ట్రైన్ ఎక్కామంటే కరెక్ట్గా ఒక 15 minutesకి అంతా అక్కడ రీచ్ అయిపోతాము. అక్కడ నడవాల్సింది ఉంటుందేమో ఒక 5 to 10 minutes రైల్వే స్టేషన్కి అక్కడికి. సో ఇప్పుడే ట్రైన్ దగ్గరకు వచ్చామన్నమాట. ఇక్కడ మనకు ట్రైన్ ఎన్ని గంటలకి ఏమొస్తుందని చెప్పి మనకు అర్థమవుద్ది. సో ఫస్ట్ చూడండి U6 1 minuteలో ఉంది కదా, అది U8. సో ఆ ట్రైనే అనమాట మేము ఎక్కాల్సింది. ఇక్కడ ఏంటంటే ట్రైన్ వచ్చేలోపు ఇంకా నేను అట్లా తిరుగుతూ ఉన్నాను అనమాట. చూస్తాను అంటే మనకు కొంచెం ఒక 2-3 minutes అట్లా లేట్ అయిందనమాట ట్రైన్. సో అందుకని చెప్పి నేను అట్లా తిరుగుతూ ఉన్నాను. ఇప్పుడే ఇంకా అక్కడ వెయిట్ చేయగానే ట్రైన్ కూడా వచ్చేసింది. ఇవే అనమాట. ఇవైతే భలే నీట్గా ఉంటాయి తెలుసా, ట్రైన్ కానీ బస్సు ఏదైనా కూడా. సో ఎక్కి ఇంకా దిగేసామన్నమాట. గైస్ ఇప్పుడే ట్రైన్ దిగేసి నడుచుకొని వెళ్తూ ఉన్నాము. చిన్న చలి కాదు, చూపిస్తాను చూడండి ఎలా ఉందో. ఇది చూడండి టైం ఎంత అంటే ఇప్పుడు 7 అయింది. 7కే ఎంత చీకటి పడిపోయిందంటే భలే చచ్చిపోతున్నాం చలికి. ఇప్పుడు డిసెంబర్లోనే ఇట్టుందంటే జనవరిలో ఇంకా చలి ఉంటుంది. స్నో కూడా పడుతుంది ఇంకా కొన్ని డేస్లో. అదే నెక్స్ట్ వీక్లో చూపిస్తుంది అనమాట స్నో. ఆ రోజు అబ్బా ఇంకెట్టుంటుందంటే భయంకరంగా ఉంటుంది. ఈ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ఏంటంటే ఒక 5 minutes నడవాలన్నమాట రెస్టారెంట్కి. సో ఇప్పుడు అదే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. చిట్టి చీకటి. సో అక్కడికి వెళ్ళాక చూపిస్తాను రెస్టారెంట్ ఎలా ఉంటుంది ఏంటని. గాయస్ వచ్చేసాం ఇప్పుడే. ఈ లైట్ పడుతుంది కదా అదే అనమాట. చూడండి కాశ్మీర్ రెస్టారెంట్. ఫస్ట్ టైం వస్తున్నా నేను. చూద్దాం ఎలా ఉంది. సో ఇదే కాశ్మీర్ రెస్టారెంట్. ఇటు సైడ్ నుంచి ఎంట్రన్సా, ఇలా స్ట్రైట్గా వెళ్ళి ఈ పక్కకు తిరగాలంట. చూద్దాం. మన ఆర్డర్స్ ఉంటాయి, ఆన్లైన్ ఆర్డర్స్ ఉండవా? ఉంటాయి. కాశ్మీర్. సో ఇలా టర్న్ అవ్వాలి. అమ్మో చాలామంది ఉన్నట్టున్నారు, రష్గా. కార్లు చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఇదన్నమాట రెస్టారెంట్, ఇండియన్ రెస్టారెంట్ కాశ్మీర్. చాలా పెద్దదంట ఇది. ఇప్పుడే ఎంటర్ అవుతున్నాము. రష్ జనాలు చాలామంది ఉన్నారు. సో ఇదే అనమాట ఎంట్రన్స్. ఇదే అనమాట రెస్టారెంట్. చాలా పెద్దది. అసలు జనాలు కూడా ఎట్టున్నారంటే మామూలుగా లేరు. మాకైతే అసలు టేబుల్ కూడా దొరకలేదనమాట. యాక్చువల్గా అయితే మామూలుగా బుక్ చేసుకుంటారంట. మేము ఏంటంటే ఉంటాయి కదా అన్నదాంతో వచ్చాము. ఒక 15 minutes వెయిట్ చేయాల్సి వచ్చింది. సో చాలా పెద్ద రెస్టారెంటే. లోపలైతే నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. మా హస్బెండ్ అయితే చాలాసార్లు వచ్చున్నాడు. ఎందుకంటే వాళ్ళ టీమ్ లంచ్లు అంతా జరుగుతుంటాయి కదా ఆఫీస్లో. సో వాళ్ళకి ఇట్లా టీమ్ లంచ్కి ఇక్కడికి తీసుకొస్తుంటారంట. అంటే మన ఇండియన్ రెస్టారెంట్ కొంచెం అన్నీ బాగా దొరుకుతాయి, టేస్ట్గా కూడా ఉంటాయని చెప్పి.
సో ఇక్కడ ఏందంటే క్యాండిల్ లైట్ డిన్నర్ లాగా అనమాట. బా నచ్చింది నాకైతే. ఏందంటే మన టేబుల్‌కి ప్రతి దగ్గర అట్లా క్యాండిల్ లైట్ డిన్నరు. ఫస్ట్ పోగానే ఏందంటే ఇట్లా ఎక్కడైనా మెనూ కార్డ్‌లే గదా ఇస్తారు. సో ఎంతెంత కాస్ట్‌లున్నాయంటే నేనైతే చూసి షాక్ అయ్యాను. అంటే ఇంత కాస్ట్‌లున్నాయా అని జెప్పి. అంటే చూస్తా అంటే మీకు అర్థమవుతుంటది కదా! ఏది €20 తక్కువ లేదనమాట. జస్ట్ ఏదో మిల్క్ షేక్‌లు, కూల్ డ్రింక్ తప్ప. అసలు ఎట్లునిందంటే నేనైతే షాక్ అనమాట. ఏందబ్బా! ఇంత కాస్ట్ ఉంది అని జెప్పి. మొత్తానికి ఏదో ఒకటి చూసి ఆర్డర్ ఇచ్చాము. ఫస్ట్ ఏందంటే ఇది చూడండి మ్యాంగో లస్సీ, కూల్ డ్రింక్స్ వచ్చాయన్నమాట. ఇక్కడ థమ్స్ అప్ అంతా ఉండదు. ఈ జర్మనీలో కోకా కోలానే అనమాట ఎక్కువ అందరూ ప్రిఫర్ చేసేది. సో ఆ కోకా కోలా, మ్యాంగో లస్సీ ఉన్నిందసలు. సూపర్‌గా ఉన్నిందనమాట. నాకైతే భలే నచ్చింది. సో నెక్స్ట్ ఏందంటే ఈ చికెన్ సూప్ తెప్పించుకుందాం అనమాట. ఈ క్లైమేట్‌కి చికెన్ సూప్ చాలా బావుంటది కదా! సో అందుకని. కానీ మన సైడ్ ఏందంటే ఇట్లా కొంచెం వాటర్‌గా ఉంటది కదా! ఇక్కడ ఏందంటే కొంచెం తిక్కుగా ఉన్నింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగునింది. సో ఇదేందంటే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఇది చూడండి ఎలా ఉందో. మన ముందు వచ్చింది అది వంట జరుగుతున్నట్టే ఉంటదనమాట ఫీలింగు. చాలా బాగునింది. ఇదేందంటే గ్రిల్ అనమాట. అంటే 3 కాంబినేషను. అంటే ఎలా అంటే మటను, చికెను, ఫిషు 3 టైప్స్ గ్రిల్సు. చాలా బాగునింది టేస్ట్ అయితే. అదొకటి. మటన్ కీమా బాల్స్ కర్రీ ఉంటది కదా! అది, బటర్ నాన్ అవి ఆర్డర్ చేసాం మేము. చాలా బాగునింది. నాకేందంటే లాస్ట్‌కొచ్చేటప్పుడు కొంచెం ఎక్కువైపోయిందనమాట. ఎందుకంటే ముందే చికెన్ సూపు, లస్సీ అవి తాగేసున్నాం గదా! సో ఇవి తినేటప్పటికేందంటే కొంచెం ఆ గ్రిల్ అయితే కంప్లీట్ జేసేసాము. ఇదేందంటే కొంచెం హెవీ అయిపోయింది. అయినా ఎట్లా ఒకటి తిని టేస్ట్ అయితే సూపర్‌గుందనమాట. సో ఇది చూడండి ఇట్లా ఇది వచ్చేసేటప్పుడు ఇట్లా సైకిల్ ఉన్నింది. నాకు కొంచెం బాగా నచ్చిందనమాట. అంటే మన ఇండియన్ రెస్టారెంట్స్ అంటే ఇంక అవే గదా పెడతారు. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగునింది. ఆ బిల్ ఎంత అయింది తెలుసా? €75 అయింది. కొంచెం కాస్ట్ ఎక్కువే ఐటెమ్స్. కానీ ఆ కాస్ట్‌కి ఆ వర్త్ అనిపించింది కొంచెం. అలా అయిందనమాట. గైస్ చూసారు కదా! ఇప్పుడే తినేసి కూడా బయటొచ్చేసామనమాట. సో అదే రెస్టారెంట్. నేను రెస్టారెంట్ లోపలంతా చూపించాను కదా! చాలా రష్ ఉన్నింది. మేము పోయిన తర్వాత ఒక 5 to 10 మినిట్స్ వెయిట్ చేసామనమాట. మొత్తానికి అట్లా మాకు ఉన్నింది ప్లేసు. సో ఒక 1 ½ అవర్, 2 అవర్సే ఉన్నాము. ఇలా మా యానివర్సరీ ఇలా సింపుల్‌గా జరిగిందనమాట. సింపుల్ ఏం కాదు, భారీ బడ్జెటే అయింది. ఎక్కువగానే కాస్ట్ అయిందనమాట. సో అది ఇవాల్టి వీడియో. మీకు గనక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.